హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. నేను డ్రెస్ పెట్టికోట్ చూపిస్తున్నాను. ముందు డ్రెస్ పొడవు చూసుకోవాలి. మనకి ఇక్కడ డ్రెస్లో కట్ ఉంది కాబట్టి కట్ వరకే పొడవు చూసుకోవాలి. పొడవు వచ్చేసి 33 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 11.5 వచ్చింది. 11.5ని మనం హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ కింది భాగం విడ్త్ వచ్చేసి 23 ఇంచెస్ వచ్చింది. దాన్ని హాఫ్ చేస్తే 11.5. నడుము భాగం వచ్చి 11 ఇంచెస్, 22 వచ్చింది. దాన్ని మధ్యకి చేస్తే మనం 11 ఇంచెస్. ఇప్పుడు హిప్ కట్ దగ్గర నుంచి హిప్ కొలత వచ్చేసి 29 ఇంచెస్. దాన్ని మధ్యకి చేస్తే 22.5. ఇప్పుడు కట్ ఎంతవరకు ఉందో కట్టుకు చూసుకోవాలి. కట్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. మనం ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 11 ఇంచెస్ పెట్టుకోవాలి. విడ్త్ గేర్ ఎంత ఉందో చూసుకోవాలి. గేర్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంది. 24ని మనం ఆఫ్ చేస్తే 12 ఇంచెస్. ఇప్పుడు క్లాత్ తీసుకోవాలి. క్లాత్ని 2 అంచులు కలుపుకొని ఫోల్డ్ చేయాలి. 2 అంచులు కలుపుకొని ఫోల్డ్ చేయాలి. అంచు ఫోల్డర్ ఏమో మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్ ఆపోజిట్ సైడ్ పెట్టాలి. క్లాత్ని ఈ విధంగా 2 సైడ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కింది భాగం నుంచి కొలత తీసుకోవాలి. ఫోల్డర్స్ మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ పెట్టాలి. 2 సమానంగా ఉండేటట్టు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలాంటి ముడత లేకుండా నీట్గా సవరించుకోవాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ పెట్టాలి. ఇప్పుడు మనకు హైట్ వచ్చేసి 33 ఇంచెస్. 33 ఇంచెస్ పైనుంచి కాకుండా కింది నుంచి తీసుకుంటే మనకి క్లాత్ మిగులుతుంది. మిగిలిన క్లాత్ దేనికన్నా యూజ్ చేయొచ్చు. 33 ఇంచెస్. షోల్డర్ వచ్చి 7 ఇంచెస్. షోల్డర్ 7 ఇంచెస్. ఆర్మ్ 7 ఇంచెస్. ఆర్మ్ హైట్ వచ్చి 7 ఇంచెస్. స్కేల్ సహాయంతో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎల్ షేప్లో మార్కింగ్ చేయాలి. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్. ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఫస్ట్ కట్ ఎంత వరకు ఉందో మన కట్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. 11.5 ఇంచెస్. ఆర్మ్ కింది భాగం నుంచి చెస్ట్ విడ్త్ 11.5 ఇంచెస్. 11.5 ఇంచెస్ దగ్గర మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం. ఇప్పుడు ఆర్మ్ కింది భాగం నుంచి కట్ మధ్య భాగానికి నడుము వస్తుంది. ఆ రెండింటిని ఫోల్డ్ చేస్తే మనకు 5.30 వస్తుంది. 5.30 ప్లేస్లో నడుము భాగము అక్కడ మార్కింగ్ చేసుకొని నడుము ప్లేస్ వచ్చి 11 ప్లస్ 2 ఇంచెస్. హిప్ ప్లేస్ వచ్చేసి 22 ఇంచెస్. 22.5 ప్లస్ 2. మనకి హిప్ ప్లేస్లో 2 ఇంచెస్ క్లాత్ తీసుకోకుండా పర్లేదండి, 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కింది గేర్ వచ్చేసి 24 ఇంచెస్. 24ని మనం ఆఫ్ చేస్తే 12 ఇంచెస్. 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఫోల్డింగ్కి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని కలుపుకోవాలి. ఇక్కడ నుంచి కింది వరకు స్ట్రెయిట్గా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం దాన్ని మనం స్కేల్ సహాయంతో కిందికి స్ట్రెయిట్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్
నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, సిక్స్ అండ్ హాఫ్. నెక్ హైట్ వచ్చేసి 6.5. ఫ్రంట్ బ్యాక్ సమానంగానే తీసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఎవరిదైనా నెక్ అంటే డ్రెస్ నెక్ డీప్గా ఉంటే దాన్ని బట్టి ఒక 1/2 ఇంచు లోతు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా మనకు తక్కువ తీసుకుంటే మనం పెట్టికొట్టు డ్రెస్ వేసుకున్న తర్వాత పెట్టికొట్టు కనిపిస్తుంది. మన డ్రెస్కి ఎంత పొడవు ఉందో లెంత్ దానికి కొంచెం 1/2 ఇంచ్ 1 ఇంచ్ డీప్ ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా రౌండ్గా కట్ చేయాలి. ఇప్పుడు షోల్డర్, ఆర్మ్ ఈ విధంగా రౌండ్గా కట్ చేయాలి, స్ట్రెయిట్గా కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని విడదీయాలి. చిన్నగా కచ్చగా ఇచ్చుకోవాలి. ఆర్మ్ ప్లేస్లో హిప్ కట్ ప్లేస్లో కచ్చగా ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేయాలి. బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసి మనం దానిపైన బ్యాక్ అని రాసుకోవాలి. ఎందుకంటే రెండు సమానంగా కట్ చేసాం కాబట్టి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియదు. అందుకోసం బ్యాక్ పార్ట్ పైన బ్యాక్ అని, ఫ్రంట్ పార్ట్ పైన ఫ్రంట్ అని రాసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ డీప్ తీసుకోవాలి. ఆర్మ్ ముందు భాగంలో 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రాసుకోవాలి. కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మనకు నెక్కి నెక్ పీసెస్ కావాలి. నెక్ పీసెస్ క్రాస్ పీసెస్ తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా స్కేల్తో క్రాస్ ముక్కలు కట్ చేసుకొని నెక్కి సరిపడన్ని ముక్కలు తీసుకోవాలి ఫ్రెండ్స్. అవి 4 పీసెస్ ఉన్నాయి. నాకు 8 పీసెస్ ఏం పట్టదండి, ఎక్స్ట్రానే ఉన్నాయి. తీసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి. క్రాస్ ముక్కలు అటుకొన ఇటుకొన షార్ప్ ఉంటుంది. షార్ప్ని కలిపి కుట్టాలి. స్ట్రైట్గానే కుట్టాలి, మనం క్రాస్ కుట్టొద్దు. ఈ విధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. వన్ సైడ్ మాత్రమే షోల్డర్ జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం నెక్ పీస్ వేయాలి. నీట్గా నెక్ పీస్ 1/2 ఇంచ్ విడ్త్తో రౌండ్గా నెమ్మదిగా వేయాలి. రౌండ్ ప్లేస్లో లాగొద్దు ఫ్రెండ్స్. లాగితే నెక్ సాగిపోతుంది. స్లోగా నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా కుట్టాలి. రౌండ్ షేప్ కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలి. ఏమాత్రం కింది క్లాత్ లాగినా పైన క్లాత్ లాగినా షేప్ అవుట్ అవుతుంది. నెమ్మదిగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలా కచ్చకాలు ఇచ్చుకోవాలి. క్రాస్గా కట్ చేసుకోవాలి, దారం కట్ కాకుండా. ఈ విధంగా నెమ్మదిగా రౌండ్ షేప్ మంచిగా నీట్గా కుదరాలంటే రౌండ్ షేప్ దగ్గర ఎక్కువగా కచ్చకాలు ఇవ్వాలి. ఎక్కువగా అంటే ఒక 2 నుంచి 3 ఇస్తే చాలు. ఈ విధంగా గోల్ సాయంతో ర్యాప్ చేయాలి, ఫోల్డ్ చేయాలి. మధ్యలో జాయింట్ పెట్టేసి జాయింట్ పైనుంచి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా నెమ్మదిగా కుట్టాలి. ఇప్పుడు కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు లోపల క్లాత్ కత్తెరలోకి వస్తుంది. ఆ విధంగా రాకుండా నెమ్మదిగా కట్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒకసారి ఇట్లా ర్యాప్ చేయాలి. గోల్ సహాయంతో గట్టిగా ర్యాప్ చేస్తే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ర్యాప్ చేసి రివర్స్లో పెట్టేసి మనకి ఎంతవరకు అయితే క్లాత్ ఉందో ఆ కార్నర్కి స్టిచ్ వేయాలి. నీట్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో కుట్టాలి. మనము అదే క్లాత్ని కూడా ఫోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్.
ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ పెట్టి ఫోల్డ్ చేస్తే మనకు రెడీమేడ్ పెట్టికోట్ లుక్ వస్తుంది, నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా కుట్టేసి దారం కట్ చేసి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయాలి. ముందే షోల్డర్ జాయిన్ చేసుకుంటే ఇంత నీట్గా కుట్టలేము, అందుకే వన్ సైడ్ మాత్రమే షోల్డర్ జాయిన్ చేసి నెక్ వేసిన తర్వాత ఇంకొకసారి షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అనేసి ఇలా జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి రిపేర్కి రాదు, క్లాత్ కుట్లు ఊడిపోవడం లాంటి సమస్యలు రావు. డబల్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆర్మ్ 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఆర్మ్ని ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఆర్మ్ని నీట్గా కుట్టాలి. మధ్యకి కుట్టొద్దు, కార్నర్కి క్లాత్ ఇవ్వకుండా కార్నర్కి కుట్టాలి. స్టిచ్ నీట్గా ఉంటేనే మనకు పెట్టికోట్ అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. లైన్ కూడా వంకర తింకరగా రాకుండా స్ట్రైట్గా నీట్గా కార్నర్స్ మాత్రమే కుట్టాలి. కార్నర్స్ కుట్టడం వల్ల పైపింగ్ లుక్ వస్తుంది. మరో ప్రక్కన కూడా సేమ్ అదే విధంగా కుట్టాలి. కట్ చేసి ఇప్పుడు 2 జాయిన్ చేయాలి, 2 సైడ్లు జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత కింద ప్రక్కలు 4 ప్రక్కలు ఉంటాయి కదా, 4 ప్రక్కలని నీట్గా కచ్చుగా ఇచ్చాం కదా మనం ఆ కట్ వరకు ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా కట్ నుంచి కిందికి సమానంగా ఫోల్డ్ చేయాలి. మనము ముందుగానే సైడ్లు ఫోల్డ్ చేయడం వలన మనకు జాయింట్ ఈజీగా ఉంటుంది, అందుకని ఫస్ట్ కింది ప్రక్కన ఫోల్డ్ చేయాలి. అదే డ్రెస్ అయితే ఫస్ట్ సైడ్లు ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్లు స్టిచ్ వేసిన తర్వాత కింద ఫోల్డ్ చేస్తాం. పెట్టికోట్కి ఫస్టే మనం సైడ్లు కుట్టేసుకోవాలి. 4 ప్రక్కల ఈ విధంగా కుట్టుకున్నాక అప్పుడు సైడ్లు జాయిన్ చేయాలి. ఈ విధంగా సమానంగా కచ్చుగా ఇచ్చాం కదా కట్టుది, ఆ కచ్చుగా వరకు స్ట్రైట్గా కుట్టాలి. పైకి వచ్చినప్పుడు సన్నగా అవుతూ బయటకు వచ్చేసేయాలి. ఈ విధంగా 4 దిక్కులు కుట్టేసేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కార్నర్ దాకా కుట్టేసి బయటకు వచ్చేసేయండి, కట్ చేయండి. ఇప్పుడు క్రింది పక్కన కూడా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టాలి. ఇప్పుడు కార్నర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు. 4 సైడ్లు కింది భాగం కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ బ్యాక్ ఆర్మ్ 2 కలుపుతూ జాయింట్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ అనుకుంటూ ఇప్పుడు సైడ్లు జాయిన్ చేయాలి. సైడ్లు మెల్లిగా జాయిన్ చేసి ఎక్కడైతే కచ్చుగా ఇచ్చామో అక్కడి వరకు బయటకు వచ్చేసేయాలి. ఫ్రంట్ బ్యాక్ అనాలి. రబ్ చేయడం వలన మన కుట్లు ఊడిపోయే సమస్య ఉండదు. మనం డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల రిపేరింగ్ సమస్యలు కూడా రావు. అదేవిధంగా మరో ప్రక్కన కూడా జాయిన్ చేసుకోవాలి. ఆర్మ్ నుంచి సైడ్ కట్ వరకు నీట్గా అలా బయటికి వచ్చేసేయాలి. డబుల్ రబ్ చేయాలి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏదో తెలియదు కదా, అందుకోసమని ఫ్రంట్ పార్ట్ చిన్న క్లిప్ లాగా చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టుకోవాలి. క్రాస్ ముక్కని తీసుకొని సన్నగా పైపింగ్ లాగా ఫస్ట్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు
మనకి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ క్లాత్, 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకోవాలి. అలా 2 క్లాత్లు తీసుకోవాలి. 2 క్లాత్స్ తీసుకొని కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉండాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తే ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా ఉందో చూసుకోవాలి. ఎక్కడైతే ఎక్స్ట్రా అనిపిస్తుందో ఆ క్లాత్ని కట్ చేయాలి. ఇప్పుడు ఆ మధ్య భాగంలో ఇలా నాడని పెట్టేసి ఆ నాడ పైనుంచి స్టిచ్ వేయాలి. మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఆ నాడ పైనుంచి స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఆ కార్నర్ మనకి బయటికి రాకుండా ఆ కార్నర్ని లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి. ఇప్పుడు కట్ చేయాలి. దాన్ని రివర్స్ చేస్తే మనకు బెల్లాగా నీట్ లుక్ కనిపిస్తుంది. మరో ప్రక్కన కూడా సేమ్ అదే విధంగా కుట్టాలి. ఫస్ట్ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తే కట్ చేయాలి. మధ్యలో క్లాత్ పెట్టేసి దానిపైన కరెక్ట్గా దానిపైన స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి. స్టిచ్ పడకపోతే మనం రివర్స్ చేసినప్పుడు అది జారిపోతుంది, వెళ్ళిపోతుంది. దానిపైన స్టిచ్ పడేటట్టు ఫ్రంట్ బ్యాక్ అంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్, గట్టిగా ఉంటుంది. రబ్ చేసినట్టు ఆ కార్నర్ వచ్చేసి కనిపించకుండా కార్నర్ని లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి. కట్ చేసి రివర్స్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. ఇప్పుడు క్లిప్ లాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. దీన్ని ఫ్రంట్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకు లోతున్న భాగము ఫ్రంట్ భాగము నెక్కి మధ్య భాగంలో వచ్చేటట్టు చూసుకొని దానిపైన పెట్టి నెమ్మదిగా స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా మధ్య ప్లేస్లోనే రావాలి. మధ్యలో మనం నాట్ వేసాం కదా, ఎత్తుగా ఉంటుంది, చూసి నెమ్మదిగా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దారం కట్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేయాలి. ఇప్పుడు చూడడానికి డ్రెస్ పెట్టికోట్ రెడీ అయిపోయింది.